జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో సోమవారం రోజున మధ్యాహ్నం 3 గంటల సమయంలో పూలం కుమార్ అనే 40 సంవత్సరాల యువకుణ్ణి మరో యువకుడు కత్తితో గొంతు కోసి చంపిన సంఘటన పెద్దపల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో చోటు చేసుకుంది. స్థానికులందరూ చూస్తుండగానే ఓ యువకుడు పూలం కుమార్ అనే యువకుణ్ణి కత్తితో గొంతు కోయడంతో అక్కడికక్కడే రక్తపు మడుగులో పడిపోయి మరణించాడు. మరో యువతి సైతం అదే చోట స్పృహ తప్పి పడిపోయిన పరిస్థితి నెలకొంది. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురైనారు. ఆ యువతి మరణించిందా, అపస్మారక స్థితిలోకి వెళ్ళిందా తెలియాల్సి ఉంది. కత్తితో పొడిచిన వ్యక్తి దొంగుతుర్తి గ్రామానికి చెందిన వేల్పుల సతీష్గా పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో రైతులు ఉండే సమయంలోనే పట్టపగలే ఈ హత్య చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా స్థానికులంతా భయాందోళనకు గురైనారు. ఘటనా స్థలానికి పెద్దపల్లి పోలీసులు చేరుకొని స్పృహ తప్పిన మహిళను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.